ఓకే. సో, ఈ ప్రాబ్లమ్స్‌లో ఏంటంటే ఇక్కడి నుంచి మనకు ఫార్ములాస్ వస్తాయి. క్యూబ్ ఫార్ములా, తర్వాత స్పియర్ ఫార్ములాస్ అవన్నీ మనకు ఐడియా ఉండాలి. సో, ఇక్కడ ఏంటంటే రేడియస్ ఆఫ్ ఏ సర్క్యులర్ డిస్క్. ఓకే. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏమి ఇచ్చాడంటే రేడియస్ ఆఫ్ ది సర్క్యులర్ డిస్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. రేడియస్ సర్క్యులర్ డిస్క్ ఓకే ఇంక్రీజ్ అవుతుంది. ఎంత రేట్ తోటి? 3 మీటర్స్ పర్ సెకండ్ తోటి. 3 మీటర్స్ పర్ సెకండ్ తోటి రేడియస్ ఆఫ్ ది సర్క్యులర్ డిస్క్ ఇంక్రీజ్ అవుతుంది. ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ఏరియా. ఇంక్రీజ్ ఇన్ ఏరియా when radius equals to మనకింత 4 యూనిట్స్ 4 ఇంచెస్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మనం మీటర్ తీసుకున్నాం అంటే 4 మీటర్ తీసుకున్నాం. ఇక్కడ మనకు మీటర్ రాసుకోవచ్చు, ఇంచెస్ రాసుకోవచ్చు, క్వశ్చన్ బట్టి మనం రాయాలి. ఇక్కడ ఏంటంటే రేడియస్ ఆఫ్ ది సర్క్యులర్ డిస్క్ సర్క్యులర్ డిస్క్ ఉంది. సో దాని రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది. ఎంత? 3 మీటర్ పర్ సెకండ్కి 3 మీటర్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో దానికి ఏరియా ఇఫ్ ఇన్ కేస్ అది 4 మీటర్స్ అయినప్పుడు ఎంత ఉంటుంది? సో అది మనకు తెలియాలి అంటే ఫస్ట్ మనకు తెలవాల్సింది ఏంటి? ఫార్ములా. సో ఫార్ములా మనకు తెలియాలి. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఏరియా ఫర్ సర్కిల్? ఏరియా ఈక్వల్స్ టు పై ఆర్ స్క్వేర్. ఓకే. సో ఇక్కడ మనకు ఏరియా రేడియస్ ఇంక్రీజ్ అయితే ఏరియా ఇంక్రీజ్ అయితే అది మనకు తెలుసు. ఈ రెండింటిని డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టీ తోటి చేస్తే బోత్ సైడ్స్ మనకేమొస్తుంది? డిఏ బై డిటి ఈక్వల్స్ టు పై అనేది కాన్స్టెంట్, ఆర్ స్క్వేర్ అంటే ఏమవుతుంది? 2r ఇంటూ డిఆర్ బై డిటి. సో ఇక్కడ ఈ డిఆర్ బై డిటి అంటే రేడియస్ ఇంక్రిమెంట్. రేడియస్ ఇక్కడ ఇంక్రీజ్ అయితే దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఏరియా అనేది ఇంక్రీజ్ అవుతుంది. రేడియస్ని బేస్ చేసుకొని ఏరియా ఇంక్రీజ్ అవుతుంది. సో రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఏరియా ఎంత అన్నాడు? రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ రేడియస్ ఇంక్రిమెంట్ ఎంత? 3 మీటర్ పర్ సెకండ్. సింపుల్గా ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే అయిపోతుంది. 2 ఇంటూ ఆర్ అంటే ఎంత? ఇక్కడ ఆర్ 4 మీటర్స్ అని చెప్పేసి ఇచ్చింది. 4 ఇంటూ డిఆర్ బై డిటి ఎంత? 3. ఓకే. సో ఈ 4 వచ్చేసేమో ఇది, అండ్ ఈ 3 వచ్చేసి డిఆర్ బై డిటి 3 మీటర్స్ పర్ సెకండ్. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుంది? 8 3 24 పై. సో అంటే డిఏ బై డిటి ఈక్వల్స్ టు 24 పై. సో ఏరియా కాబట్టి మనకి ఎంత? ఇంచ్ ఇక్కడ మీటర్ స్క్వేర్ అవుతుంది. 24 పై మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. సో పర్ సెకండ్ ఎందుకు వచ్చిందంటే విత్ రెస్పెక్ట్ టు టైంతో డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి. ఓకే. సో ఇంకొకటి నెక్స్ట్. సో వీటన్నిటిలో ఏంటంటే మనకు కంపల్సరీ ఫార్ములాస్ తెలవాలి. ఫార్ములాస్ తెలియకపోతే మనకు రాదు. సో ఇక్కడ ఏంటంటే సర్క్యులర్ మెటల్ ప్లేట్ ఎక్స్పాండ్స్ ఇట్స్ హీట్ తోటి ఒక సర్క్యులర్ మెటల్ ప్లేట్ రేడియస్ ఇంక్రీజ్ అవుతుందట. రేడియస్ సో ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 0.01 సెంటీమీటర్ పర్ సెకండ్. అంటే పర్ సెకండ్కి ఆ సర్క్యులర్ ప్లేట్ మెటల్ ప్లేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది 0.01 సెకండ్, 0.01 సెంటీమీటర్ పర్ సెకండ్. సో వాట్ ఈస్ ద సర్ఫేస్ ఏరియా? సర్ఫేస్ ఏరియా ఎంత ఇంక్రీజ్ అవుతుంది? ఏరియా ఎంత ఇంక్రీజ్ అవుతుంది వెన్ రేడియస్ ఈస్ 2 సెంటీమీటర్. ఒకవేళ రేడియస్ 2 సెంటీమీటర్ ఉందనుకోండి. సో రేడియస్ 2 సెంటీమీటర్ ఉంటే అప్పుడు మనకు సర్ఫేస్ ఏరియా ఇంత ఇంక్రీజ్ అవుతుంది. సో దీనికి మనకు తెలవాల్సిన ఫార్ములా ఏంటి? సర్ఫేస్ ఏరియా ఫార్ములా. సో సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి?
సర్ఫేస్ ఇంక్రీజింగ్ అని చెప్పేసి అన్నాడు. సో సర్ఫేస్ అంటే మనకి ఇన్ ద సెన్స్ సర్ఫేస్ ఏరియా ఇన్ ద సెన్స్ మనకు 2πr వస్తుంది కదా సర్ఫేస్ ఏరియా. సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటంటే ఇక్కడ సర్ఫేస్ ఇంక్రిమెంట్ అని చెప్పేసి అన్నాడు. సర్ఫేస్ ఇంక్రీజింగ్ సర్ఫేస్ ఏరియా అంటే మనకు 2πr అంటే సర్కంఫరెన్స్ వస్తుంది అన్న. సర్ఫేస్ ఏరియా ఎంత ఇంక్రీజ్ అవుతుందంటే మనం ఏరియానే క్యాలిక్యులేట్ చేయాలి. సర్ఫేస్ అంటే మనకి ఇక్కడ 2πr కరెక్టే, సర్ఫేస్ అంటే 2πr, బట్ సర్ఫేస్ ఏరియా ఎంత ఇంక్రీజ్ అవుతుందంటే మనం ఏరియానే క్యాలిక్యులేట్ చేయాలి. ఏరియా ఈక్వల్స్ టు πr². సేమ్ ఇంత ముందులాను. సో బోత్ సైడ్ డిఫరెన్షియేషన్ చేస్తే dA/dt ఈక్వల్స్ టు π ఇంటూ 2r ఇంటూ dr/dt. సో ఇక్కడ నుంచి మనకు π అంటే తెలుసు, 2 ఇంటూ r అంటే కూడా తెలుసు, ఇంటూ ఇంక్రిమెంట్ కూడా తెలుసు. సో దీన్ని మల్టిప్లై చేసుకుంటే మనకి ఎంత వస్తుంది? ఏరియా 0.04 మీటర్ స్క్వేర్ పర్ సెకండ్, ఎందుకంటే ఏరియా కాబట్టి. ఓకే, నెక్స్ట్ side of the square is increasing at the rate of, so square side increase అవుతుందట. నెక్స్ట్ ప్రాబ్లం, స్క్వేర్ సైడ్ ఇంక్రీజ్ అవుతుంది. ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 3 సెంటీమీటర్ పర్ సెకండ్. ఫైండ్ ద రేట్ ఎట్ విచ్ ద ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఇంక్రీజెస్. సో అంటే ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి, ఏరియా ఇంక్రిమెంట్ ఎంత. సో ఇప్పుడు ఆ సైడ్ ఇంక్రిమెంట్ అనేది 12 సెంటీమీటర్ అయినప్పుడు, 12 సెంటీమీటర్ అయితే, అండ్ ఏరియా ఒకటి అండ్ పెరిమీటర్ కూడా ఫైండ్ అవుట్ చేయమని. పెరిమీటర్ ఓకే, ఏరియా అండ్ పెరిమీటర్ రెండు ఫైండ్ అవుట్ చేయమని. సో ఫస్ట్ మనకు ఫార్ములాస్ తెలియాలి. ఏరియా ఫార్ములా ఏంటి? ఏరియా ఫార్ములా a² కదా, స్మాల్ a². సో ఇక్కడ బిఏ, సో అంటే a² అవుతుంది. సో దీన్ని డిఫరెన్షియేషన్ చేసుకుంటే dA/dt ఈక్వల్స్ టు a² అంటే 2a ఇంటూ dA/dt. సో ఇక్కడ నుంచి మనకు స్మాల్ ఏ తెలుసు. స్మాల్ ఏ వాల్యూ ఎంత? 12 సెంటీమీటర్ అని చెప్పేసి ఇచ్చింది. ఇది స్మాల్ ఏ వాల్యూ 12 సెంటీమీటర్. సో రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఏరియా సైడ్ ఇంక్రిమెంట్ ఎంత? 3 సెంటీమీటర్. సో 3, సో 2 3s are 6, సో 6 12 0.3 3. సో ఇక్కడ ప్రాబ్లంలో 0.3 ఇచ్చాను నేను, ప్రాబ్లంలో 0.3 ఇచ్చాడు. ఇంకోటి ఇక్కడ 0.3 వస్తే ఇక్కడ కూడా 0.3 వస్తుంది. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే 7.2 ఏరియా కాబట్టి మనకు స్క్వేర్ మీటర్స్లో వస్తుంది. dA/dt స్క్వేర్. సో ఇక్కడ యూనిట్స్ ఏంటి? సెంటీమీటర్ పర్ సెకండ్. ఓకే, ఇక్కడ నుంచి ఏరియా ఇంక్రిమెంట్ ఎంత ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ మనకు పెరిమీటర్ ఇంక్రిమెంట్ కావాలి. సో పెరిమీటర్కి ఫార్ములా ఏంటి? పెరిమీటర్. సో పెరిమీటర్ ఫార్ములా ఏంటి? 4 పెరిమీటర్ అంటే మనం P అని రాసుకుంటాం, 4 ఇంటూ A. సో దీన్ని కూడా సేమ్ ఇదే ఫార్ములా తోటి బోత్ సైడ్ డిఫరెన్షియేషన్ చేయాలి. dP/dt ఈక్వల్స్ టు 4 ఇంటూ ఏకి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? 1 అవుతుంది. సో ఒకటి dA/dt అని చెప్పేసి రాస్తాం. సో అంటే 4 ఇంటూ ఏ వాల్యూ ఎంత? 0.3. సో అంటే dP/dt అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఇంక్రిమెంట్ ఆఫ్ పెరిమీటర్ ఈస్ 1.2 సెంటీమీటర్ పర్ సెకండ్. సో ఇదే ప్రాబ్లం మనం సర్కిల్కి కూడా చేయొచ్చు. సర్కంఫరెన్స్ ఇంక్రిమెంట్ అడిగింది అనుకోండి, సర్కంఫరెన్స్ ఇంక్రిమెంట్
circumference. So circumference formula అంటే C equals to 2 pi r. Okay, both sides మనం differentiation చేయాలి. dc by dt equals to 2 pi into r అంటే differentiation of r అంటే 1. సో ఇక్కడ నుంచి dr by dt అని చెప్పేసి వస్తుంది. రేడియస్ ఇంక్రిమెంట్ ఎంత ఇచ్చాడు ప్రాబ్లంలో ఇక్కడ 0.01 సెంటీమీటర్ అని ఇచ్చాడు. సో 2 into pi into 0.01. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే 0.02 pi. సో సర్కంఫరెన్స్ కాబట్టి మనకేంటి సెంటీమీటర్ అని చెప్పేసి వస్తుంది పర్ సెకండ్. సర్కంఫరెన్స్ కదా dc by dt. సో సర్కంఫరెన్స్ ఇంక్రిమెంట్ వచ్చేసి మనకి ఎంత 0.02 pi సెంటీమీటర్ పర్ సెకండ్ అని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి అంటే ఈచ్ సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఈస్ ఇంక్రీజింగ్ ఎట్ ద రేట్ ఆఫ్. సో స్క్వేర్ సైడ్ ఇంక్రీజ్ అవుతుంది కదా, స్క్వేర్ సైడ్. సో సైడ్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది, స్క్వేర్ సైడ్ వచ్చేసి 1.5 సెంటీమీటర్ పర్ సెకండ్ అని చెప్పేసి ఇంక్రీజ్ అవుతుంది. ఫైండ్ ద రేట్ ఆఫ్ ఏరియా ఎట్ విచ్ స్క్వేర్ సైడ్ ఇంక్రీజెస్ 12 సెంటీమీటర్. ఓకే, సేమ్ ఇది కూడా ఇక్కడ కూడా పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. పెరిమీటర్ అండ్ ఏరియా. సో ఇక్కడ సైడ్ అనేది 12 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు, సో ఇక్కడ నుంచి మనం 2 ప్రాబ్లమ్స్ ఒకటేసారి చేసేద్దాం, అయిపోతుంది. సో ఏరియా యొక్క ఫార్ములా ఏంటి, ఏ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. ఓకే, సో దీన్ని బోత్ సైడ్ డిఫరెన్షియేషన్ చేస్తే dA by dt ఈక్వల్స్ టు 2a ఇంటూ dA by dt. ఓకే, సో ఇక్కడ ఏ అంటే 12 సెంటీమీటర్, dA by dt అంటే 1.5. సో 2 ఇంటూ ఎంత 12 ఇంటూ 1.5. సో 1.5 అంటే మనకు 12 3 into 48. sir. 36 ఇక్కడ మనకి ఏరియా కాబట్టి మనం ఇక్కడ సెంటీమీటర్ కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్ dA by dt. ఓకే, dA by dt వచ్చేసి 36 సెంటీమీటర్స్ పర్ సెకండ్ ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఏంటి పెరిమీటర్. సో పెరిమీటర్ ఈక్వల్స్ టు 4 into a. సో దీని బోత్ సైడ్స్ డిఫరెన్షియేషన్ చేస్తే dp by dt ఈక్వల్స్ టు 4 into డిఫరెన్షియేషన్ ఆఫ్ a అంటే 1 అవుతుంది, dA by dt. సో ఇక్కడ నుంచి 4 into 1.5. సో అంటే ఏమవుతుంది, dp by dt ఈక్వల్స్ టు 6, 1.5 అంటే 3 బై 2 అంటే 6. సో పెరిమీటర్ కాబట్టి సెంటీమీటర్ పర్ సెకండ్, సెంటీమీటర్ పర్ సెకండ్ ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి, సో ఒక సర్క్యులర్ పాత్ ఆయిల్ స్ప్రెడ్స్ ఆన్ వాటర్. సో దట్ అంటే వాటర్లో ఒక ఆయిల్ స్పిల్ అయింది. సో దాని ఏరియా ఇంక్రీజ్ అవుతుంది. ఎంత రేంజ్లో ఇంక్రీజ్ అవుతుంది అంటే వాటర్లో ఆయిల్ స్పిల్ అయింది, సో దాని ఏరియా ఇంక్రీజ్ అవుతుంది. ఎంత ఏరియా, ఏ రేంజ్లో, ఏరియా. సో ఏరియా ఏ రేంజ్లో ఇంక్రీజ్ అవుతుంది, 10 స్క్వేర్ పర్ స్క్వేర్ సెంటీమీటర్ పర్ సెకండ్. సో ఈ రేంజ్లో ఇంక్రీజ్ అవుతుంది. సో మనకు ఇక్కడ ఏం అడిగానంటే రేడియస్ అడిగాడు, రేడియస్. సో రేడియస్ అనేది 4 సెంటీమీటర్ ఉన్నప్పుడు
రేడియస్ ఈక్వల్స్ టు 4 సెంటీమీటర్ ఉన్నప్పుడు దాని రేడియస్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది, దాని రేడియస్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది. సో అంటే ఏంటంటే మనకి ఏరియా ఎంత ఇంక్రీజ్ అవుతుందని ఇచ్చిండు. రేడియస్ కనుక 4 ఉన్నప్పుడు దాని రేడియస్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది మా అర్థం కావాలంటే ఫస్ట్ ఫార్ములా రాసుకోవాలి. సో ఏరియాకి ఫార్ములా ఏంటి, పై ఆర్ స్క్వేర్. సో దీన్ని బోత్ సైడ్ డిఫరెన్షియేషన్ చేస్తే dA/dt ఈక్వల్స్ టు పై ఇంటూ 2r ఇంటూ dr/dt. సో ఇక్కడ వాడు ఏం అడిగిండు, ఏరియా ఇంక్రిమెంట్ ఇచ్చిండు, తర్వాత రేడియస్ ఇంక్రిమెంట్ ఇచ్చిండు, రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఇంక్రిమెంట్ ఆఫ్ రేడియస్ dr/dt ఫైండ్ అవుట్ చేయాలి. సో వీటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏరియా ఇంక్రిమెంట్ ఏమో 10, ఓకే 10 ఈక్వల్స్ టు, సో రేడియస్ ఎంత 4, 2 4s 8 అంటే 8π ఈక్వల్స్ ఇంటూ dr/dt. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే dr/dt ఈక్వల్స్ టు 10/8π. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే సమ్ ఆన్సర్ వస్తుంది. సో లేకపోతే డైరెక్ట్ ఇలానే వదిలేస్తే 10/8π మనకు రేడియస్ కాబట్టి సెంటీమీటర్ పర్ సెకండ్ అని చెప్పేసి వస్తుంది, ఏరియా కాబట్టి, సారీ రేడియస్ కాబట్టి. ఓకే, ఇక్కడ వరకు మనకు కంప్లీట్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి క్యూబ్, ఇవన్నీ మనకు 2 డైమెన్షనల్ థింగ్స్ వచ్చినాయి, స్పేర్ క్యూబ్ రాలేదు. సో ఇక్కడ నుంచి క్యూబ్ ఒకటి వచ్చింది. సో క్యూబ్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది, క్యూబ్ వాల్యూమ్ ఎంత రేట్లో ఇంక్రీజ్ అవుతుంది, క్యూబ్ వాల్యూమ్ ఎంత రేట్లో ఇంక్రీజ్ అవుతుంది, 0.3 సెంటీమీటర్ క్యూబ్ పర్ సెకండ్. ఓకే, పర్ సెకండ్కి 0.3 సెంటీమీటర్ క్యూబ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు when the edge is 20 సెంటీమీటర్ లాంగ్, ఎడ్జెస్ అంటే ఏ ఈక్వల్స్ టు 20 సెంటీమీటర్ ఉన్నప్పుడు మనకు రేట్ ఆఫ్ ఇంక్రిమెంట్ ఇంత ఉంది. ఓకే, నెక్స్ట్ వాడు ఏమడిగాడు, ఫైండ్ ద రేట్ ఎట్ విచ్ ద లెంత్ ఆఫ్ ఎడ్జ్ చేంజెస్. లెంత్ ఆఫ్ ఎడ్జ్ ఎంత రేట్లో చేంజ్ అవుతుంది, d/dt ఆఫ్ లెంత్ ఆఫ్ ఎడ్జ్, ఇది ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటి, సర్ఫేస్ ఏరియా, d/dt ఆఫ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి, ఏరియా. ఓకే, సో ఇక్కడ మనకు క్లియర్గా మనకు అన్ని తెలిసి ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మనం ఫస్ట్ ఏం చేయాలి, వాల్యూమ్కి ఫార్ములా కనుక్కోవాలి. సో వాల్యూమ్కి ఫార్ములా ఏమవుతుంది, సో వాల్యూమ్కి ఫార్ములా ఏమవుతుంది, సో వి కదా, వాల్యూమ్ అంటే వి. సో వి ఈక్వల్స్ స్మాల్ ఏ క్యూబ్. సో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తాం, dv/dt ఈక్వల్స్ టు 3a² ఇంటూ dA/dt. ఓకే, సో ఇక్కడ లెంత్ ఆఫ్ ఎడ్జ్ అని చెప్పేసి అన్నాడు కదా, అంటే dA/dt ఫైండ్ అవుట్ చేయాలి మనం ఇక్కడ. ఓకే, dA/dt ఫైండ్ అవుట్ చేయాలి. dV/dt మనకి ఇక్కడ ఇచ్చింది ఎంత, 0.3 ఈక్వల్స్ టు 3 ఇంటూ ఏ వాల్యూ ఎంత 20² ఇంటూ dA/dt. సో ఇక్కడ నుంచి dA/dt ఏమవుతుంది, 0.3/3 ఇంటూ 20² అంటే 400. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకు సమ్ ఆన్సర్ వస్తుంది. ఆ ఆన్సర్ ఇక్కడ మనకు ఏంటి, మనం ఫైండ్ అవుట్ చేసేది ఎడ్జ్ చేంజ్ కాబట్టి మనకు సెంటీమీటర్ పర్ సెకండ్ అని చెప్పేసి వస్తుంది. దీన్ని సింప్లిఫై చేసుకుంటే 3 ఇంటూ 400, దీన్ని సింప్లిఫై చేస్తే సమ్ ఆన్సర్ వస్తుంది. అది అయిపోయిన తర్వాత సర్ఫేస్ ఏరియా, 2.5 అది చాలా 0.00 అని చెప్పేసి వస్తాను అన్నమాట, చూసేసుకోవాలి అవసరం లేదు. నెక్స్ట్ ఏంటంటే సర్ఫేస్ ఏరియా అని చెప్పేసి అన్నా. సో సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి, సర్ఫేస్ ఏరియా S ఈక్వల్స్ టు 6a క్యూబ్. సార్ ఇప్పుడు
చెప్పినాను సార్ వీటి ఆన్సర్ చేసి 2.5 ఇంటూ 10⁻⁻4 అని వచ్చింది సార్. ఇది ఎగ్జామ్ ఇలానే రాయొచ్చా? 2.5 ఇంటూ 10⁻⁻4 అలానే రాయాలి. ఈ ఆన్సర్ ఎంత 2.5 ఇంటూ 10⁻⁻4. -4 సెంటీమీటర్ పర్ సెకండ్ ఇలా రాసుకుంటే అయిపోతుంది. సో ఇక్కడ నుంచి సర్ఫేస్ ఏరియా ఇస్ ఈక్వల్స్ 6 కదా. సో ఇక్కడ